మహాశివరాత్రికి ఈ పవిత్ర ఆచారం పాటిస్తే మీ కష్టాలన్నీ ఇట్టే తీరిపోతాయి. భారతదేశం మహాశివరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతోంది. ఈ నెల 8వ తేదీ శుక్రవారం నాడు ఈ పండుగను జరుపుకోనున్నారు. సాధారణంగా ఫాల్గుణ మాసంలోని కృష్ణపక్ష చతుర్దశి తిథి నాడు శివరాత్రి జరుపుకుంటారు. మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేస్తే శివుడి అనుగ్రహం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. అష్టాదశ పురాణాల్లో ఒకటైన శివ పురాణం విన్నా మంచి జరుగుతుందని భావిస్తారు. ఇప్పటికే చాలా మంది భక్తులు శివమాలలు ధరించి ప్రత్యేక పూజల్లో పాల్గొంటున్నారు. శివ భక్తులు మహాశివరాత్రి కోసం ఎదురు చూస్తున్నారు. చీకటిపై వెలుగు సాధించిన విజయానికి గుర్తుగా అలానే శివుడి వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఏటా మహాశివరాత్రిని నిర్వహిస్తారు. మహాశివరాత్రి రోజున చేసే ప్రార్థనలు అజ్ఞానాన్ని పోగొట్టి వారి జీవితాల్లో జ్ఞానోదయం కలిగిస్తాయని భక్తుల నమ్మకం. ఈ పవిత్రమైన రోజు సమీపిస్తున్నందున చాలా మంది శివుని అనుగ్రహం పొందడానికి పూజలు ఎలా చేయాలి, ఎలాంటి ఆచారాలు పాటించాలి వంటి అంశాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. పూజా విధానం, ప్రతిఫలాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆటంకాలను తొలగించే పూజలు. మహాశివరాత్రి నాడు అర్ధరాత్రి ఒక ఆచారం పాటిస్తే జీవితంలోని వివిధ సవాళ్లను పరిష్కరించుకోవచ్చు. ఈ ఆచారంలో భాగంగా ఉమ్మెత్త పువ్వు కోసి అర్ధరాత్రికి ముందు శివాలయాన్ని దర్శించుకోవాలి. ఆలయ ప్రాంగణంలోని శివలింగానికి ఉమ్మెత్త పువ్వును సమర్పించాలి. ఈ పుష్పాన్ని శివలింగంపై అరగంట పాటు ఉంచాలి. తర్వాత భక్తులు శ్రీ శివై నమస్తుభ్యం అనే పవిత్ర మంత్రాన్ని జపించాలి. అరగంట పాటు మంత్రాన్ని జపించిన తర్వాత మధ్యరాత్రి 12:30కి శివలింగం నుంచి పువ్వును తిరిగి తీసుకుని ఇంటికి వెళ్లిపోవాలి. ఉమ్మెత్త పువ్వును ఎరుపు గుడ్డలో చుట్టి తెల్లవారు జామున 4 గంటల సమయంలో ఇల్లు, ఆఫీసు, స్టడీ లేదా పొలం వంటి ప్రదేశంలో ఉంచాలి. ఈ రకమైన పూజ శివుడిని సంతోషపరుస్తుందని, జీవితంలో విజయం, శ్రేయస్సును ఆహ్వానిస్తుందని నమ్ముతారు. పాటిస్తే అంతా శుభమే. ఈ ఆచారం వృత్తిపరమైన లేదా వ్యక్తిగత జీవితంలో సవాళ్లను ఎదుర్కొంటున్న వ్యక్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది. పని సంబంధిత సమస్యలు లేదా వ్యవసాయ వైఫల్యాలు ఉన్నవారికి ఉపశమనం కలుగుతుందని భావిస్తారు. ఈ ఆచారం ద్వారా శివుని దీవెనలు పొంది భక్తులు అడ్డంకులను అధిగమిస్తారు. మహాశివరాత్రి సమీపిస్తున్న కొద్దీ అందరూ విశ్వాసం, భక్తితో తమ జీవితాల్లో సానుకూలత, శ్రేయస్సును తీసుకురావడానికి ఈ పవిత్ర సందర్భం శుభశక్తులను ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.